ఏంటి అద్యా నువ్వు అనేది? మావయ్యని బ్రతికించుకోవడం కోసం రామ తన కెరీర్ని త్యాగం చేసిందా? అవును శ్రీను, డబ్బిస్తానని ఊరి జనాలకి మాటిచ్చింది కదా. ఆ మాట కోసం తన కలని, తన ఆశయాన్ని, ఆశల్ని అన్నింటినీ చంపుకొని టీంలో తన స్థానాన్ని కోల్పోయింది. శౌర్య రామలక్ష్మిని ఎంత ప్రేమించాడో తన ఆటను కూడా అంత ప్రేమించాడు. తనకి ఈ విషయం తెలిస్తే ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఊరుకోడు. అందుకే రామ ఇంతవరకు ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పకుండా తన కడుపులోనే దాచిపెట్టుకుంది. నాతో చెప్పుకుంది, నువ్వు ఎలాగైనా ఆడతావని ధైర్యం చెప్పి పంపించాను. నా మాట మీద తనకి నమ్మకం ఉన్నా పొరపాటున శౌర్యకి నిజం ఎక్కడ తెలిసిపోతుందోనని భయపడుతూనే ఉంది. దీనంతటికీ కారణం నేనే కదా. ఆ రోజు డబ్బులు తెచ్చేటప్పుడు నేను జాగ్రత్తగా ఉండుంటే ఇప్పుడు రామకి పరిస్థితి వచ్చేది కాదు కదా. తప్పు చేశాను. నా వల్ల ఊళ్ళో మామయ్య మాట పోయింది. ఆకే తన ప్రాణం అనుకున్న రామ ఆటకి దూరం అవుతుంది. అరే, నువ్వైనా ఇలా జరుగుతుందని అనుకోలేదు కదరా. రామ ఈ మ్యాచ్ ఆడుతుందని, తను గెలిచి స్టేట్ కి గొప్ప పేరు తీసుకొస్తుందని ఎన్నో ఆశలతో ఉన్నారు. ఇప్పుడు రామలక్ష్మి టీంలో లేదు అని తెలిస్తే తట్టుకోలేరు. లేదు, దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి. అమ్మా ఆజ్య, రామ ఆడే అవకాశం ఇంకా లేనట్టేనా? ఉంది మామయ్య. తను ఎవరి దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చిందో వాళ్ళకి ఆ డబ్బు తిరిగిచ్చేస్తే రామ ఆడే అవకాశం వస్తుంది. కానీ అది చిన్న అమౌంట్ కాదు కదా. 5 కోట్లు మనం ఎక్కడ తీసుకురాగలం? ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి శ్రీను. ఆ డబ్బు అష్మిత కొట్టేసిందని కన్ఫర్మ్ అయింది కదా. ఆ అష్మిత దగ్గర నుంచే మనం దాన్ని రికవరీ చేయాలి. ఈ రోజు సాయంత్రం ఆట మొదలవుతుంది. ఈలోపు ఎలాగైనా ఆ డబ్బు తన మొహాన కొట్టి రామాకి న్యాయం చేయాలి. గెలుపు కోసం ఎదురు చూస్తున్న అందరి కళ్లల్లో ఆనందం చూడాలి. అది నిజమేనమ్మా, కానీ ఆ డబ్బులు ఎక్కడ దాచిందో మనకెలా తెలుస్తుంది?